సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. మనం సాధారణంగా లోకంలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా పూజింపబడతారు అని ఒక నీతి శ్లోకంలో ఒక మాట చెప్తున్నారు. ఏమిటి? స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వగ్రామే పూజ్యతే ప్రభు స్వజేసే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని ఒక శ్లోకం. ఏమిటి? స్వగృహే మూర్ఖ పూజ్యతే. ఒక ఇంటి పెద్ద లేదా కుటుంబం పెద్ద లేదా ఆ కులం పెద్ద వాళ్ళు ఆ కులం వాళ్ళు లేదా కుటుంబంలో ఉన్నవాళ్ళు లేదా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళని గౌరవిస్తారు. ఎందుకంటే తమ పెద్ద కాబట్టి. వాడు మూర్ఖుడైనా, వాడికి ఏం మాట్లాడడం చేత కాకపోయినా, వాడు ఏ విధంగా ఉన్నా కూడా మన లోకల్లో వింటూ ఉంటాం, ఆయన మాట్లాడడం చేత కాదులేండి, ఆయన అలాగే ఉంటూ ఉంటాడు, ఆయన మాట పట్టించుకోవద్దు అనే మనమే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాం. అందువల్ల ఇక్కడ నీతి శ్లోకంలో ఏం చెప్పారు? స్వగృహే పూజ్యతే మూర్ఖ. ఒక మూర్ఖుడు తన ఇంటి వరకు, తన కుటుంబ సభ్యుల వరకు, తన కులం వరకే పూజింపబడతాడు తప్ప బయట పూజింపబడ్డం.